చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణించేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగ అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు, రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలు అనాలా, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చేపడతాం? అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి, పెడతారు. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే కూడా చెప్పా కదా, ఇక్కడ రైతులు కూడా ఆందోళన కలిగించేవాడు. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఇవ్వడికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తూ ఉంటే రైతులకు ఏదో జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీ డే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష. ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా? అదొకటి. ఇదే పని. ఫేక్ జివో 60 అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత
మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీకి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 ఉంటే వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు అప్పుడు. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేది, మేము రావనలేదే వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు, గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు. నువ్వు రాయబారం చేయాలి ఇప్పుడు వాళ్ళని. కాదు, మీరు రాయబారం చేయాలంటున్నా. ప్రజా సమస్యలపైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేగాని వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. సార్ 2014-19 మధ్య మీరు ఏదైతే సేంద్రీయ ఎరువు కోసం అది ఓదనిచ్చి కొన్ని గవర్నమెంట్ కాంపోస్ట్ ఎయిర్పోర్ట్ కట్టించారు, అవన్నీ ఇప్పుడు నిరుపయోగం ఉంది. ప్రభుత్వం ఉద్దేశం వాటిని మళ్ళీ ఏదైతే ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈ యొక్క ఎరువులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం. నా 10 ప్రిన్సిపల్స్లో అగ్రిటెక్ ఒకటి. రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ హార్టికల్చర్, ఇక్కడ మనకు శ్రీకాళహస్తి పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రేషన్ మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. శ్రీకాళహస్తి ఆధారంగా కుమార వెంకట భూపాల మండల వ్యాప్తంగా ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలింపబడుతోందని స్థానికులు చెప్పారు. మండలంలోని ప్రతి పంచాయతీలో ఏజెంట్లను నియమించుకొని రేషన్ బియ్యాన్ని సేకరించి తమిళనాడుకు తరలించడం జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఈ అక్రమ రవాణాతో లక్షలాది రూపాయలు మాఫియా దండగాళ్లు జేబుతో వేసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కుమార వెంకట భూపాల మండలంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం రవాణా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులకు నెల మామూలు అందుతున్న కారణంగానే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఫాతిమా, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో రేషన్ మాఫియా వ్యవహారం 3 పూలు 6 కాయలుగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కుమార వెంకట భూపాలపురం మండలంలోని శ్రీకాళహస్తిలో రేషన్ మాఫియా మూలాలు అధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తి పట్టణ కేంద్రంగా ఈ రేషన్ మాఫియా దందాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలో కుమార వెంకట భూపాలపురంకు సంబంధించి ఏజెంట్ ద్వారా ఈ రేషన్ మాఫియాని నడుపుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకుంటే విజిలెన్స్ అధికారులు కావచ్చు, దీని మీద దృష్టి సారించకపోవడంతో ఈ రేషన్ మాఫియా దందాలు ఇష్టానుసారంగా కొనసాగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే ఈ రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పేదవాళ్ళ బియ్యం ఏదైతే ఉందో ఈ బియ్యం అనేది పక్కదారి పట్టకూడదు, ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అందాలి, సక్రమైన మార్గంలో వెళ్ళాలని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే అధికారుల పర్యవేక్షణ కొరవడవచ్చు, ఈ రేషన్ మాఫియా దందా అనేది శ్రీకాళహస్తిలో ఇష్టానుసారంగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ కొంతమేర రేషన్ మాఫియా ఆగడాలను కట్టడి చేయడానికి అక్కడక్కడ దాడులు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే మటుకి అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తా ఉన్నాయి. మొత్తం ఈ రేషన్ మాఫియా దందాన్ని అరికట్టాలని చెప్పి కూడా శ్రీకాళహస్తి ప్రజలు అధికారులు వినియోగించుకున్న పరిస్థితి ఇక్కడైతే ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. విశాఖలో కొత్తగా నిర్మించిన గాజు వంతెన మరికొద్ది రోజుల్లో ప్రారంభమై పర్యాటకులకు థ్రిల్ ని అందించనుంది. విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలిచింది. ఈ వంతెన పైనుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, లోయలు కనుచూపు మేరలో విస్తరించిన సముద్రం కనువిందు చేస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లుగా కనిపించే ఈ వంతెన పర్యాటకులకు కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుందని అధికారులు తెలిపారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. నిజం మాట్లాడడానికి ఖర్చయితే తెలంగాణ ప్రజల కోసం తాను మళ్లీ 100 రెట్లు మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చివరలో సత్యమేవ జయతే జై తెలంగాణ అని రాశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటం, కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయన్న ఆమె ఇలా ఒక్కసారిగా సస్పెండ్ చేయడం బాధ కలిగించిందన్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా నిజం మాట్లాడటానికి తాను ఎప్పుడు వెనుకబడిపోతానని కవిత ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్యాం తెగిపోవడంతో వరద నీరు దిగువ గ్రామాలను ముంచెత్తింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
దినేష్పూర్ గ్రామంలో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 1950లో నిర్మించిన పురాతన రిజర్వాయర్కు బీటలు పడి వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా డ్యాం తెగిపోయింది. ఫలితంగా గ్రామంలోని ఇళ్లు, పొలాల్లోకి ఆకస్మికంగా వరద నీరు చేరింది. గ్రామస్తులు ఏం జరుగుతుందో గ్రహించలే లోపే వరద మొత్తం గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఒక మహిళ, ఆమె అత్తతో పాటు మొత్తం 7 మరణించినట్లు స్థానికులు తెలిపారు. వరద ప్రవాహంలో పలువురు గల్లంతైనట్లు సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా యాంత్రాంగం అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. డ్యాం దిగువ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన జరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి కవిత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల పంపిణీ, బర్రెల కొనుగోలు కుంభకోణాలపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఏ విజిలెన్స్ నివేదికలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు అప్పగించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కవిత బిడ్డ, కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీకు దండం పెడుతున్నా, టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటిలో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు తిడతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఏం పెడతారు మీద అయిపోయి మర్చిపోయారు. 2500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం. 2500 మర్చిపోవాలి, 4000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి. కవిత బిడ్డ, కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏంటన్నా?